ఓం నమో వెంకటేశాయ. అజావలేపశోధక అజాదిదేవ నాయక గోవింద గోవింద. త్వమేవ మాతా జగతః ప్రసూతిః త్వమేవ ధాతా జగతో విభూతిః త్వమేవ పాతా జగతోస్య భూతిః త్వమేవ మాతా జగదాంధ్యధూతిః అని అజాదివందిత సజాతి నందన రుజాతి సోదన వ్రజాతి సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుని ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. పార్వతీ ప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గ సంవీతనామినే మార్గశీర్ష ప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు తన స్తుతివాక్యాల్ని అద్భుతంగా పలుకుతున్నారు. ఆ స్తుతివాక్యాల పలకటంలో పరమాత్మ యొక్క తత్వాన్ని వ్యాపకత్వాన్ని అణువణువున ప్రదర్శిస్తున్నారు. ప్రదర్శిస్తూనే తన స్తుతివాక్యాల్ని చెప్తూ తత్తేనుకంపాం సుసమీక్షమాణో భుంజాన ఏవ ఆత్మకృతం విపాకం హృద్వాగ్వపుర్భిర్విదధన్ నమస్తే జీవేతయో ముక్తిపదే సదాయ భాక్ అని అన్నారు. ఎన్నో వేదాంత వాక్యాల సారంగా ఉండేటువంటి ఈ వాక్యంలో స్వామి నీ గుణానికి సంబంధించిన ఏదైనా ఒక సగుణ రూపాన్ని మనసులో ఉంచుకుని దాన్ని గనక ఉపాసించుకుంటూ కూర్చుంటే ముక్తి అనేది దానంతట అదే దగ్గరకు వస్తుంది. నీ అనుగ్రహంతో ఆ పని జరుగుతుంది. కేవలం చేయవలసిందల్లా నిన్ను భక్తిగా మనసులో ఉంచుకోవటమే, భక్తిగా నీ రూపాన్ని ధ్యానిస్తూ ఉండటమే అనే విషయాన్ని చెప్పారు. చెప్పి పై 2 శ్లోకాల్లో నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పుని క్షమించు లేదా నన్ను క్షమించు అని కోరుతున్నారు. పశ్యేషమేన ఆర్యమనంత ఆద్యే పరాత్మని త్వయ్యపి మాయిమాయిని మాయాం వితత్యేక్షితుమాత్మ వైభవం హ్యహం కియానైచ్ఛమివార్చిరగ్నౌ అనే శ్లోకంలోను పై శ్లోకంలోను. ఓ ఈశ్వరుడా, ఈశ పశ్య మే అనార్యం, నా యొక్క అసమంజసమైనటువంటి కార్యక్రమాన్ని ఒకసారి చూడు. పశ్యేషమే నార్యం, నేను సరిగ్గా నడుచుకోలేదు, నీ పట్ల సరిగ్గా నడుచుకోవట్లేదు. నీ పట్ల సరిగ్గా నడుచుకోలేదు అంటే నువ్వు ఎలాంటి వాడివి? అనంతే, ఏ రకమైన భేదము లేని వాడివి, ఆద్యే అన్నిటికీ కారణమైన వాడివి, పరాత్మని అన్నిటికంటే భిన్నంగాను అన్నిటికంటే గొప్పగాను ఉండేటువంటి ఆత్మస్వరూపానివి. ఆత్మస్వరూపం వ్యాపక స్వరూపానివి. ఆత్మశబ్దానికి వ్యాపక అతీత్యాత్మ లేదా అతనాదాత్మ అని వ్యుత్పత్తి చెప్తారు. దాని ప్రకారం చూసుకుంటే అన్నిటికంటే గొప్పదైన అన్నిటికంటే పెద్దదైన వ్యాపకమైన స్వరూపానివి. మాయిని మాయలు చేసేవాళ్లకు కూడా పై స్థాయిలో ఉండేటువంటి మాయావి. మాయలు మిగతావన్నీ చిన్న చిన్న మాయలు, నీ చేతిలో ఉండే మాయ, ఆ మాయలన్నిటినీ దాటిన తల్లి మాయ, ఆ తల్లి మాయన్నే చెప్పు చేతిలో ఉంచుకున్నవాడివి. కాబట్టి మాయిని
అలాంటి నీలో త్వయ్యపి, నీలో కూడా చివరికి నేనేదో పని చేద్దామని చూశాను, అపరాధం చేశాను. ఏ రకమైన అపరాధం చేశాను? మాయాం వితత్య, నాకు తెలిసిన చిన్నపాటి మాయనేదో ప్రసరింపజేయాలని చూశాను. మాయాం వితత్య ఈక్షితుం ఆత్మవైభవం. ఒకసారి నేను మాయ చేస్తే నువ్వు తట్టుకుంటావా లేదా చూద్దాము అని అనుకున్నాను. నా గొప్పదనం ఏ పాటిది అని నేనే చూసుకుందామని అనుకున్నట్టుగా ఇది ఉంది. మీ మాయ చేస్తే నువ్వు ఎలా వ్యవహరిస్తావో చూద్దామో నేను నా కుతూహలం. సరే, కానీ ఆ కుతూహలంతో నేను చేసిన పని నా మాయను నేనే ప్రదర్శించుకుని నా గొప్పదనాన్ని నేనే చూసుకోవాలి అని అనుకున్నట్లుగా ఉంది. ఆత్మవైభవం. నీ ముందు నేనెంత? నీ ముందు నేను మాయల్ని ప్రదర్శించచ్చా? నీ మీద నా మాయల్ని ఏమైనా ప్రదర్శించచ్చా? ప్రదర్శించడానికి వీల్లేదు కదా. కియానహం, నేను ఎంతటి వాడిని నీ ముందు? కియానైచ్ఛం అహం కియానైచ్ఛం, నేను ఎంతటి వాడినై ఉండి నిన్నేదో పరీక్షించాలని ఎలా కోరుకున్నాను? నేను ఎంతటి వాడిని? నిన్ను పరీక్షించే స్థాయి నాకెక్కడుంది? నిన్ను పరీక్షించే స్థాయి సరే, నీ ముందు నా వైభవాన్ని ప్రదర్శించే స్థాయి మాత్రం నాకేముంది? అర్చిరివాగ్నౌ, నీలో ఏ మాయలు కూడా పనిచేయవు అనే మాట తెలుసు కదా నాకు. నీ మీద ఏ మాయా ప్రభావము పనికిరాదు అని తెలుసు కదా. జ్వాలలు భగభగా మండుతూ ఉంటాయి. జ్వాలలు భగభగా మండుతూ ఉంటే ముట్టుకునేవాడికి ఇబ్బంది. ముట్టుకునేవాళ్ళు కనుక అందులో చెయ్యి చాపితే మొత్తం కాలిపోతుంది. చెయ్యి మొత్తం కూడా కాలిపోవచ్చు, సెగ తగలచ్చు, ఏమైనా తగలచ్చు. కానీ ఆ జ్వాలల వల్ల అగ్నికి ఏం కాదు కదా. అగ్ని వల్లే వచ్చేటువంటి జ్వాలల వల్ల అగ్నికి ఏ రకమైన బాధ లేదు కదా. ఎంత ఎత్తున ఎగిసిపడిన జ్వాలలైనా సరే అగ్నినేం చేయలేవు కదా. అలాగే ఎన్ని మాయలైనా సరే మాయావులకే మాయావి అయినా సర్వమాయావి అయినటువంటి నిన్నేమీ చేయలేవు కదా. అలాంటి నీలో నేను మాయల్ని ప్రదర్శించి ఏం చేద్దామని అనుకున్నానో నాకే తెలియటం లేదు అని ఈ శ్లోకంలో అన్నాడు. పశ్యేషమే నార్యం అనంత ఆద్యే పరాత్మని త్వయ్యపి మాయిని మాయాం వితత్యేక్షితుం ఆత్మవైభవం హ్యహం కియానైచ్ఛమివార్చిరగ్నౌ అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంలో కూడా లోతైన అర్థాలు చాలా ఉంచారు ఆయన. స్వామి పరమాత్మ, నువ్వు అనంతుడివి అంటే ఏ భేదము లేనివాడివి. ఏ భేదము లేని నీవు ఈ ప్రపంచానికి కారణం ఎలా అయ్యావు? భేదం లేదు అంటే నువ్వు ప్రపంచం అనే రెండు పదార్థాలు లేవు అని కదా. రెండు పదార్థాలు లేనప్పుడు ఈ ప్రపంచం అనే కార్యం ఎక్కడి నుంచి వచ్చింది? దానికి కారణంగా నువ్వెలా ఉన్నావు? నువ్వు ఆద్యుడు ఎలా అయ్యావు? పోనీ కార్యకారణ భావం ప్రపంచానికి నీకు ఉంది అని అనుకుందాము. ఈ ప్రపంచం కంటే నువ్వు విలక్షణంగా ఎలా ఉండగలుగుతున్నావు? ఒకవేళ గనక ప్రపంచం అనేటువంటి ఈ సంసారం అనేటువంటి కార్యం పుడితే నువ్వు నీ వ్యాపక స్వరూపాన్ని ఎలా నిలబెట్టుకున్నావు? నువ్వు ఆత్మబేగా ఎలా ఉంటున్నావు? వ్యాపనం లేదా వ్యాప్తిని ఎలా నిలబెట్టుకున్నావు? వీటన్నిటికీ కారణం ఏమై ఉండాలి అంటే నీ యొక్క స్వరూపాన్ని కోల్పోకుండా, నీ వ్యాప్తిని నువ్వు కోల్పోకుండా ఈ కార్యకారణ భావాన్ని నిలబెట్టాలి అంటే మధ్యలో ఒక మాయ రావాలి. ఒకవేళ మాయ అనేది మధ్యలో వస్తే ఈ మాయతో ఈ ప్రపంచమంతా నడిచిపోతుంది. ప్రపంచం పుట్టడం, ప్రపంచాన్ని పాలించడం, ప్రపంచాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపసంహరించుకోవటం, ప్రపంచంలో ఉండేటువంటి విశేషాలన్నీ రావటం, ఈ ప్రపంచంలో రకరకాల ప్రపంచాలు ఇవన్నీ కూడా కుదురుతాయి, సరిపోతాయి. కాబట్టి మాయ అనేది రావాలి. ఈ మాయ అనేది వస్తే ఒకసారి ఆలోచించుకుని చూస్తే ఈ జగత్తుని సృష్టి చేసే మాయ ముందు మిగతా మాయలు ఎంత? జగత్తు సృష్టి చేసే మాయని, జగత్తు మొత్తాన్నే సృష్టి చేసే మాయని తల్లి మాయ అనుకుంటే మిగతా మాయలన్నీ పిల్ల మాయలు. పిల్ల మాయలంటే చిన్న పిల్ల మాయలు. మిగతా మాయలకి లెక్కే లేదు, మిగతా మాయలకి విలువే లేదు. ఈ జగత్తును సృష్టి చేసే మాయే అసలు సిసలు మాయ. ఈ జగత్తు సృష్టి చేసే మాయే అసలు సిసలు మాయ. ఈ జగత్తు సృష్టి చేసే మాయని చెప్పు చేతుల్లో పెట్టుకున్నవాడే అసలు సిసలు మాయావి. మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం అని కదా ఉపనిషత్తు చెప్తోంది. కాబట్టి అసలు సిసలు మాయావి ఎవరు అంటే ఈ జగత్తును సృష్టి చేసే అసలు సిసలు మాయని చెప్పు చేతుల్లో ఉంచుకున్నవాడు. కాబట్టి అలాంటి వాడివి నువ్వు, జగత్తునే సృష్టి చేసే మాయని చెప్పు చేతుల్లో ఉంచుకున్నవాడివి నువ్వు. మిగతా నాలాంటి మాయలు ఏదో చిన్న మాయలు నేర్చిన వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళు నీ ముందు ఎందుకు కొరగారు, ఎందుకు పనికిరారు? మాయిని
అలాంటి చిన్న పిల్ల మాయలు ఉన్నవాళ్ళు తమ తమ మాయల్ని నీలోకి ఏదో ప్రదర్శిద్దామని అనుకోవటం అనవసరం. అందులో నీ వైభవాన్ని కానీ వాళ్ళ వైభవాన్ని కానీ చూద్దామనుకోవటం అస్సలు అనవసరం. ఆ మాయ ముందు ఏ మాయ పనిచేయదు. అగ్నిజ్వాలల ముందు మిగతా వాళ్ళు ఎవరు నుంచోలేరు, కానీ అగ్నిజ్వాలలు అగ్నిని ఏం చేయలేవు. జ్వాలలు ఎగిసి పడుతూ ఉంటాయి, ఈ నాలుకలు చాస్తాయి అంటారు కదా. అగ్ని నాలుకలు చాస్తూ నలువైపులా సాగింది అని రాస్తారు కదా. అలా నాలుకలు చాస్తూ ఉంటాయి, కనిపించిన ప్రతి వాడిని తినేస్తామన్నట్టు ఉంటాయి, కనిపించిన ప్రతి వస్తువుని మింగేసేట్టుంటాయి, బూడిద చేసేస్తూ ఉంటాయి. వాటి వల్ల మిగతా వాళ్ళకి ఎన్ని నష్టాలైనా కలుగుతాయి, కానీ అగ్నికి నష్టం కలగదు. ఎందుకంటే ఆ జ్వాలలకు మూలం అగ్ని. అలాగే ఈ మాయలు, ఎన్ని రకాల మాయలు ఓ పరుగులు పెడుతూ ఉంటే, ఈ సృష్టిని చేసి ఆ సృష్టి పాలన చేసి సృష్టిలో రకరకాల వైచిత్ర్యాలన్నింటినీ కలిగించి ఇన్ని మాయలు పరుగులు పెడుతూ ఉంటే, ఆ మాయలు నిన్ను మాత్రమే ఏం చేయలేవు. నిన్ను ఎందుకు ఏం చేయలేవు అంటే, మాయలకే మూలానివి నువ్వు. ఆ మాయ ఉంది అని తెలియచేసేదే నువ్వు. ఆ మాయకు సత్తా, ఉనికి అనేదాన్ని అందించేదే నువ్వు. ఆ మాయకు భానం అనే రూపాన్ని అందించేదే నువ్వు. అసలు మాయ ఉంది అని తెలిసేదే నీ వల్ల. నీవు లేనిదే మాయ అనేది లేదు. నీ ఆశ్రయం లేనిదే మాయ అసలు మనుగడనే సాధించలేదు. అలాంటి మహామాయావివైన నువ్వు ఎదురుకుండా ఉంటే దండం పెట్టు కూర్చోవాలే కానీ, మాయలు మన దగ్గర ఏవో పిల్లమాయలు ఉన్నాయి కదా అని ఎవరు వాటిని పరీక్షించకూడదు. ఆ పని నేను చేశాను, ఆ తప్పు నేను చేశాను, నేను అపరాధం చేశాను అని బ్రహ్మగారు అంటున్నారు. పశ్యేషమే నార్యం అనంత ఆద్యే పరాత్మని త్వయ్యపి మాయిని మాయాం వితత్యేక్షితుం ఆత్మవైభవం హ్యహం కియానైచ్ఛమివార్చిరగ్నౌ. అయితే ఏంటి? అతః క్షమస్వాచ్యుతమే రజోభువో హ్యజానతస్త్వత్ పృథగీశమానినః అజావలేపాంధతమోంధచక్షుషః ఏషోనుకంప్యో మయి నాథవానితి. ఇది అందువల్ల నేను చేయరాని పని చేశాను, అపరాధం చేశాను కాబట్టి క్షమస్వ, నన్ను క్షమించు. అచ్యుత, స్వభావం నుంచి నువ్వైతే జారవు, నీ స్వభావం ఏముందో అది అలాగే ఉంటుంది, అక్కడి నుంచి జారుడు అనేది నీకు లేదు. కానీ నేను రజోభువ కదా, రజస్సుని గుణాన్ని రజోగుణాన్ని ప్రధానంగా చేసుకుని ఉన్నవాడిని కదా. రజోగుణం కదా నా ప్రధాన గుణం. రజోగుణం అనేదాన్ని పెట్టుకునే బ్రహ్మ అనే వ్యక్తి యొక్క, లేదా బ్రహ్మ అనేటువంటి ఒక రూపం యొక్క ఉత్పత్తి జరిగింది కదా. దానివల్లే కదా సృష్టి అనేది ఏర్పడుతోంది. కాబట్టి రజోభువ, రజోగుణ ప్రధానంగా ఉన్నవాడిని నేను. అజానత, నాకు నీ గురించి సరిగ్గా తెలియదు అనే చెప్పుకోవాలి. త్వత్ పృథగీశమానినః, నీకంటే వేరుగా నేను కూడా సమర్థుడిని ఉన్నాను అని అనుకుని భ్రమపడ్డాను నేను. సర్వసమర్థుడివి నువ్వే, నీ సామర్థ్యం ముందు మిగతా సామర్థ్యాలు విలువలేనివి, నీ సామర్థ్యం లేనిదే మిగతా ఏ సామర్థ్యాలు రానే రావు అనే విషయం సరిగ్గా తెలియక త్వత్ పృథగీశమానినః, నీకంటే నేను వేరు, నీకంటే వేరుగా నేను కూడా సమర్థుడిని, పరమాత్మ సమర్థుడు, మేము సమర్థులమే అని అనుకున్నట్లుగా పనిచేశాను. త్వత్ పృథగీశమానినః. ఇవన్నీ కాదు, నిజం ఒప్పేసుకుంటాను. అజావలేపాంధతమోంధచక్షుషః, మాయా అనేది నా మీద ఎక్కువ ప్రభావం చూపించదు, ఎక్కువ పనిచేయదు. కానీ అజావలేప, మాయ తాలూకు లేపం ఏదో కొద్దిగా నా మీద కూడా పనిచేస్తుంది. మాయ పూర్తిగా పనిచేస్తే చెప్పక్కర్లేదు, ఎలా ఉంటారంటే జీవుల్లా ఉంటారు, మిగతా మనుషుల్లా ఉంటారు, మిగతా జంతువుల్లా ఉంటారు. మాయ తాలూకు అవలేపం నా మీద పనిచేసింది. అది పనిచేసినందువలన అంధతమః, గుడ్డి చీకటి నాలో ప్రసరించింది. మాయాలేపం ఉంటేనే నాలో గుడ్డి చీకటి ఉండే మాట అయితే, మిగతా వాళ్ళ మీద ఏముంది అది తర్వాతి మాట. మాయావలేపమే అజావలేప అంధతమః, అదే నాకు గుడ్డి చీకటిగా పనిచేసింది. దానివల్ల అంధచక్షుష, నా జ్ఞానద్వారాలన్నీ మూసుకుపోయినాయి, నా జ్ఞానద్వారాలన్నీ గుడ్డి దారులు అయిపోయినాయి, ఏమీ కనిపించని దారులు అయిపోయినాయి. కళ్ళకేం కనిపించలేదు, లేదా మనసుకేమీ తోచలేదు, మనసు లోపల జరగవలసినటువంటి సంస్కారాల ప్రక్రియ అవి ఏమీ జరగలేదు, ఏది ఈ సమయంలో పనిచేయలేదు. ఎక్కడా నిన్ను కనిపెట్టగలిగిన సామర్థ్యం అనేది బయటికి రాలేదు. అజావలేపాంధతమోంధ చక్షుష. కాబట్టి ఇలా కళ్ళు కనిపించని వాడినయ్యి మాయ నా మీద ప్రభావం చూపించేసేసరికి ఈ తప్పు చేశాను. ఏష అనుకంప్య, నా మీద దయ చూపించు, నేను నిజానికి నీ దయకు పాత్రుడిని,
ఎందుకంటే అజావలేపాంధతమోంధ చక్షుష, ఎరగక చేశాను కదా, తప్పు తెలియక చేశాను కదా, కాబట్టి నా మీద దయ చూపించు. ఎందుకు దయ చూపించాలి? మయి నాథవానితి, నువ్వా స్వామివి, నువ్వా నాథుడివి, నేను నాథవాన్ అంటే నేను నీకు భృత్యుడిని. నేను నీకు భృత్యుడిగానే నువ్వు చెప్పిన పని చేస్తున్నాను, నీకు భృత్యుడిగానే నువ్వు చెప్పిన సృష్టి కార్యంలో నేను నిమగ్నమై ఉన్నాను. చెప్పిన మాట వినే మంచి వాడిని నేను, కాబట్టి మంచి భృత్యుణ్ణి, కాబట్టి నేను చిన్న తప్పు చేశాను, చేసిన తప్పును నువ్వు క్షమించు అని అడిగాను. అత క్షమస్వాచ్యుతమే రజో భువో హ్యజానతస్త్వత్ పృథగీశమానిన అజావలేపాంధతమోంధ చక్షుష యశోనుకంప్యో మయి నాథవానితి అనే ఈ శ్లోకంలో. నిజానికి బ్రహ్మగారు తప్పు చేశారు అనే ఉద్దేశం నాకైతే లేదు. బ్రహ్మగారు తప్పు చేసి కాదు ఇక్కడ దిగింది. బ్రహ్మగారు పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని అందరికీ తెలియజెప్పాలి అనే దిగారు. కథాగమనం తప్పు చేసినట్లుగా కనిపిస్తోంది కాబట్టి ఈయన కూడా తప్పు చేసినట్లుగానే మాట్లాడుతున్నారు. కానీ తప్పు చేసి క్షమాపణ అడిగినట్లుగా ఉన్నా సరే ఇందులో పరమాత్మ తత్వాన్ని కొద్దిగా అంటించి చూపించారు. పరమాత్మతత్వం అనేది ఏంటి అంటే అచ్యుతమైన తత్వం. తన స్వరూపం నుంచి ఎప్పుడూ జారిపోదు. తన స్వరూపం నుంచి ఎప్పుడూ జారిపోని పరమాత్మతత్వానికి ఏదో ఒక గుణంతో కలిసి పనిచేసేటువంటి మిగతా అంశాలకి తేడా ఖచ్చితంగా ఉంటుంది. బ్రహ్మగారు అనేది మనకిప్పుడు ఇమ్మెటీరియల్. బ్రహ్మగారు అనే మాట రానివ్వక్కర్లేదు. ఏదో ఒక గుణంతో కలిసి పనిచేసేవాళ్ళు జీవులు కావచ్చు, జీవోత్తములు కావచ్చు, వాళ్ళకంటే ఉత్తములు కావచ్చు, సర్వశ్రేష్ఠులు కావచ్చు, ఎవరైనా సరే గుణంతో పనిచేసే వాళ్ళకి తన స్వరూపం నుంచి ఏమాత్రం జారుడు లేనటువంటి పరమాత్మకి తేడా ఖచ్చితంగా ఉంది. ఏమా తేడా అంటే ఒకసారి ఒక గుణం ప్రవేశిస్తే దానితో పాటు దాన్ని ఆసరాగా చేసుకుని మిగతా 2 గుణాలు ఖచ్చితంగా ప్రవేశిస్తాయి, ఎంతో కొంత పాళ్లలో ప్రవేశిస్తాయి. రజోగుణం 99.9999 ఉన్నా సరే ఆ 0.1 లేదా 0.0001% అడ్డం పెట్టుకుని ఒకవైపు సత్వగుణము మరొక వైపు తమో గుణము 2 ప్రవేశించి తీరాలి. ప్రవేశిస్తేనే ఈ రజోగుణం పనిచేయగలుగుతుంది, లేదా రజోగుణం పనిచేయలేదు. అవి ప్రవేశిస్తే ఆ తమోగుణం కనుక ఒకసారి ప్రవేశిస్తే ఈ అజ్ఞానం పూర్తి స్థాయిలో పనిచేసేసినట్లే. అజ్ఞానం పూర్తి స్థాయిలో పనిచేసేస్తే ఏమవుతుంది? పృథగీశమానిన, ఆ పరమాత్మ కంటే నేను వేరు అనే భావన కలుగుతుంది. పృథగీశమానిన, ఈశ్వరుడి కంటే నేను వేరు, నేను వేరే రకమైన వాడిని, నేను వేరు, ఆ పరమాత్మ వేరు అనేటువంటి భ్రమ కలుగుతుంది. ఈ భ్రమ కలిగింది అంటే దాని అర్థం అజావలేపాంధతమోంధ చక్షుష. ఏదో చిన్నపాటి మనం అనుకున్న 0.001 ఏదో ఉంది కదా, ఆ 1% చాలా చాలా తక్కువ అని మనం అనుకునేటువంటి అజావలేపం, మాయ తాలూకు అవశేషం గుడ్డి చీకటిగా పనికొస్తుంది. అజావలేపాంధతమ, అది గనక పనికి వచ్చింది లేదా పని చేస్తోంది అంటే ఇంకా కనిపించేది ఏమీ లేదు. అజావలేపాంధతమోంధ చక్షుష నడిచిపోతుంది. అందువల్ల ఏమనిపిస్తుంది? నేను కూడా సమర్థుడినే కదా, నేను కూడా సమర్థుడిని కాబట్టి నేనేదో చేద్దాము అని అనిపిస్తుంది. నేనేదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఏదో చెయ్యాలి, పరమాత్మను పరీక్షించాలి, లేదా ఇంకోటి ఏదో చెయ్యాలి. నేను సమర్థుడినే, పరమాత్మకు ఒక రకమైన సామర్థ్యం ఉంటే నాకు ఇంకో రకమైన సామర్థ్యం ఉంది. ఇలాంటివన్నీ అక్కర్లేని భావాలన్నీ వస్తాయి. ఈ భావాలన్నీ క్రమక్రమంగా పెరిగి పెద్దవయ్యి మహావృక్షాలయ్యి పని చేసేసరికి జన్మలు పడితే పట్టచ్చు, చాలా జన్మలు పట్టచ్చు. బ్రహ్మగారు కాదనుకున్నాం కదా, మిగతా వాళ్ళ విషయంలో జన్మలు పడితే పట్టచ్చు. ఈ మొలకలు, విత్తనాలు, మొలకలు, ఆ మొలకలెత్తి మహావృక్షాలయ్యి పళ్ళు, కాయలు, చేదు పళ్ళు వచ్చేసరికి ఎన్ని రోజులు పట్టినా, ఎన్ని జన్మలు పట్టినా, ఎన్ని సంవత్సరాలు పట్టినా ఏమైనా పట్టడం గ్యారంటీ జరుగుతుంది. ఒకసారి అది ప్రవేశిస్తే పెరగక మానదు. ఏది? అజావలేపం అనేది కనుక ప్రవేశిస్తే పెరగక మానదు. అందువల్ల అలాంటి అజావలేపాన్ని నాలో కాదు ఎవరిలోనైనా సరే పెరగకుండా చూసేటువంటి దయ నీదవ్వాలి. ఏషోనుకంప్య. ఎవరైనా సరే ఈ అజావలేపం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని నువ్వు దయ చూడాలి. ఎందుకు దయ చూడాలి అంటే ఎప్పుడైతే ఈ అజావలేపం వచ్చిందో, ఈ అజావలేపం వచ్చేసరికి నువ్వు ఈశ్వరుడు అయిపోయావు, వీళ్ళందరేమో మిగతా వ్యవహార ప్రపంచంలో వ్యవహార దృష్టిలో భృత్యులైపోయారు. మయి నాథవానితి,
నువ్వే కదా ఈశ్వరుడివి, నువ్వే కదా అజావలేపానికి అంటే అజ్ఞానానికి దూరంగా ఉన్నవాడివి, నువ్వే కదా సర్వసమర్థుడివి. మిగతా వాళ్ళందరూ నీ భృత్యుల్లాంటి వాళ్ళు, మాట వినొచ్చు మాట వినకపోవచ్చు, భృత్యుల్లాంటి వాళ్ళు కదా. భృత్యుల్లాంటి వాళ్ళ మీద నువ్వు కాస్త జాలి చూపించాలి. జాలి చూపించి ఈ అజావలేపం అనే దాన్ని పోగొట్టాలి. అజావలేపం వాళ్ళు పోగొట్టుకుంటే మంచిదే, అజావలేపం వాళ్ళకి పోగొట్టేందుకు నువ్వేమైనా దారి వాళ్ళకు చూపించాలి అనేటువంటి ప్రార్థనే ఇందులో బలంగా కనిపిస్తోంది. పరమాత్మ తత్వంగా ఉండే అజ తాలూకు అంటే మాయ తాలూకు చిన్న కణాన్ని కూడా తన మీద పని చేయనివ్వనటువంటి స్వభావాన్నే ఈ శ్లోకం ప్రధానంగా చూపిస్తున్నట్లుంది. ఈ క్షమస్వ అనేది కథాగమనం కోసం కలిపినటువంటి మాటగా తోస్తోంది. కాబట్టి అతః క్షమస్వ అచ్యుతమే రజోభువో హ్యజానతస్త్వత్పృథగీశమానిన అజావలేపాంధ తమోంధ చక్షుష ఏషోనుకంప్యో మయి నాథవానితి అనే శ్లోకాన్ని పరమాత్మ తత్వాన్ని, మాయ తాలూకు ప్రభావాన్ని, వీటిని అర్థం చేసుకోవటానికి వాడితే ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుంది అని తోస్తోంది. ఓకే, ఈ తోస్తోంది అంటే ఏదో ఇది కూడా అవ్వచ్చు అని కాదు, ఇదే అనేది అసలు సిసలు వ్యవహారము, ఇదే అసలు అర్థము. సరే, దాన్ని అలా ఉంచి మళ్ళీ కాస్తంత కథాగమనంలోకి వెళ్ళి, కథాగమనంలో బ్రహ్మగారు అనే ఒక ఆయన పరమాత్మను పరీక్షించదలుచుకుని ఆయన మీద చిన్న మాయ ఏదో ప్రదర్శించేసేసరికి పరమాత్మ అంతకంటే పెద్ద మాయను చూపించాడు, బ్రహ్మగారు భయపడ్డారు అనేటువంటి మాట తీసుకొచ్చేసేసి బ్రహ్మగారు ఈయన్ని క్షమాపణ కోరుతున్నాడు, అతః క్షమస్వ అని కోరుతున్నారు అని వ్యవహారంగానే తీసుకుంటే, అతః క్షమస్వ అని ఎందుకయ్యా అనటం, పెద్దవాడివి, వయసులో కూడా పెద్దవాడివి, అందరికంటే పితామహ అని నీకు పేరు, అందరికంటే పెద్దవాడివి, తాతగారు అని పేరు నీకు, గడ్డాలు కూడా పెద్దగా నెరిసినట్టు చూపిస్తారు, 4 మొహాలకి గడ్డాలు నెరిసిపోయి ఇంత పొడుగాటి విన్నట్టు చూపించేవాళ్ళు, కాబట్టి పెద్దవాడివి, నువ్వెందుకు క్షమాపణలు అడగటము, నువ్వు సమర్థుడివే, నువ్వు ఈశ్వరుడివే, పృథగీశమానిన అని నువ్వేం తప్పుగా అనుకోవద్దు, నీకు సామర్థ్యం ఉంది, నువ్వు ఈశ్వరుడివే, నువ్వు చేసే పనులు నీకున్నాయి, నీకుండే స్పెషాలిటీస్ నీకున్నాయి, అందుకని క్షమస్వ దాకా ఏం వెళ్ళక్కర్లేదు అని అంటే, ఆ క్షమస్వ అనే అంశాన్ని పక్కన పెట్టి నేను సమర్థుడిని అనే మాట నేను ఒప్పుకోను అని పై శ్లోకంలో చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? క్వాహంతమో మహదహంఖచరాగ్నివార్భూ సంవేష్టితాండఘట సప్తవితస్తికాయా క్వేదృగ్విధా విగణితాండపరాణుచర్యా వాతాధ్వరోమ వివరస్య చతే మహిత్వం అని ప్రదర్శిస్తున్నారు. క్వాహం, ఎవరో ఏదో చెప్తే మాత్రం నేను నమ్ముతానా, నువ్వు కూడా ఈశ్వరుడివే అని ఎవరో ప్రోత్సహిస్తే నేను నమ్ముతానా, క్వాహం నేనెక్కడా, క్వాహం నేనెక్కడా అంటే తమో మహదహంఖచరాగ్నివార్భూ సంవేష్టితాండఘట సప్త వితస్తికాయ, దానికి సంబంధించిన వాడిని నేను అక్కడున్నాను. నేను సృష్టికర్తని కదా, సృష్టికర్తని కాబట్టి మొత్తం సృష్టి చేయాలి కదా, సృష్టి చేయాలి అంటే సృష్టిలో భాగంగానే ఉండాలి కదా. నేను సృష్టిలో భాగంగా ఏమేమి ఉన్నాయి చూడండి. తమహ ముందేముంది, అజ్ఞానం అనే ప్రకృతి ఉంది, దాన్ని ఒక సైడ్కి పెట్టండి. తమహ, ఆ తమస్సు అజ్ఞానం ఏం చేస్తుంది, మహత్తత్వంగా మారుతుంది, మహత్తత్వమేమో అహంకారంగా మారుతుంది, అహంకారమేమో పంచ తన్మాత్రలుగా మారుతుంది. మహత్, అహం, ఖ అంటే ఆకాశం, చర ఖచర అంటే వాయువు, అగ్ని అంటే మధ్యలో ఉండే 3వ తేజస్సు, వార్ అంటేనేమో జలము, భూ అంటే భూమి, ఈ పంచ తన్మాత్రకులుగా మారుతుంది. ఈ పంచతన్మాత్రలు క్రమక్రమంగా మార్పుల మీద మార్పుల్ని పొందితే మొత్తం అవి ఒకదానికొకటి పెనవేసుకుపోతే, సంవేష్టిత బాగా పెనవేసుకుపోతే, ఆ మార్పులు ఈ మార్పుతో ఆ మార్పుతో ఈ మార్పు పెనవేసుకుపోతే, అంటే ఈ పంచతన్మాత్రల్లోనే సాత్వికాంశాలు కొన్ని, రాజసాంశాలు కొన్ని, తామసాంశాలు కొన్ని ఉండి, ఈ తామసాంశాలుగా ఉండేటువంటి ఈ శరీరాల్లో సాత్వికాంశాలుగా ఉండేటువంటి ఇంద్రియాలు ఇవన్నీ కలగలుస్తూ ఉంటే ఇలా ఒకదానికొకటి పెనవేసుకుపోతే పెద్ద బ్రహ్మాండం అనేది వస్తుంది. బ్రహ్మాండ ఘటం అనేది వస్తుంది. బ్రహ్మాండం అనేది ఒక కుండ లాంటిదో లేకపోతే కుండ పెంకు లాంటిదో ఒకటి వస్తుంది. సంవేష్టితాండ ఘట.
ఇది 7 పదార్థాలతో తయారైంది కాబట్టి 7 అడుగులుందనో 7 జానలుందనో 7 మూరలుందనో అనుకోవచ్చు. సప్తవితస్తికాయ. ఏమి ప్రధానమైన పదార్థాలు? మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు. వేరసి 7 కదా. ఈ 7 పదార్థాలతో ఇది ప్రధానంగా తయారైంది కాబట్టి ఇది 7 అడుగులో 7 మూరలో 7 జానలో ఎంత కొలతలో వీలైతే అంత కొలతలో ఉంది అని అనుకోవచ్చు. ఈ 7 పదార్థాలు కలగలిస్తే 7 పదార్థాల తాలూకు మార్పులన్నీ కలగాపులగంగా మారితే వచ్చేటువంటి బ్రహ్మాండం అనేది ఒకటి ఉంటే ఆ బ్రహ్మాండానికి సృష్టికర్తను నేను. ఈ బ్రహ్మాండంలో భాగంగా ఉండేవాడిని. ఈ బ్రహ్మాండంలో భాగమైనటువంటి లేదా బ్రహ్మాండానికి కారణమైనటువంటి మాయ తాలూకు రజోగుణాన్ని అంటిపెట్టుకుని ఉండేవాడిని నేను. క్వాహం, నేను ఎక్కడున్నాను? క్వాహం తమో మహదహం ఖచరాగ్నివార్భూ సంవేష్టితాండ ఘట సప్తవితస్తికాయ. నువ్వెక్కడున్నావు? పరమాత్మ ఎక్కడున్నాడు? క్వేదృగ్విధ విగణితాండ పరాణుచర్య వాతాధ్వ రోమ వివరస్య చ తే మహిత్వం. నీ మహాత్మ్యం ఇంకెక్కడుంది? ఎక్కడో ఉంది. ఎక్కడుందంటే ఈ దృగ్విధ, నేను చెప్పిన బ్రహ్మాండం, ఇంత పెద్ద బ్రహ్మాండం, ఇన్ని పదార్థాలు కలగలిస్తే వచ్చేటువంటి బ్రహ్మాండం, ఆ బ్రహ్మాండాలు ఈ దృగ్విధ ఇలాంటివి అగణిత లెక్కలేననున్నాయి. ఒకటే బ్రహ్మాండం, మనకు తెలిసినది ఒకటే విశ్వం, మనకు తెలిసిన ఒకటే యూనివర్స్, ఇదేమీ లేదు. అగణితం లెక్కలేనన్ని ఉన్నాయి. కాలాలు మారిన కొద్దీ లెక్కలేనన్ని ఉన్నాయా? ఒకే కాలంలో లెక్కలేనన్ని ఉన్నాయా? తేల్చేవాడు లేడు. ఎవరైనా చూస్తే కదా, చూడబోతే కదా. బ్రహ్మగారైనా సరే నాకు తెలిసింది ఒకటే బ్రహ్మాండం అని అంటుంటే మిగతా బ్రహ్మాండాలు ఉన్నాయి అని చెప్పేవాళ్ళు చూసేవాళ్ళు ఎవరున్నారు? ఈ దృగ్విధ అగణిత అండ, ఆ లెక్కలేనన్ని బ్రహ్మాండాలు ఉంటే ఆ బ్రహ్మాండాలు పరమాత్మ ముందు అణువులు కిందున్నాయి. అగణిత పరాణుచర్య, అగణిత అండ పరాణు, పరమాణువుల్లాగా ఉన్నాయి. ఆ పరమాణువుల్లాగా చర్య, అవి వాటి స్థానాల్లో తిరుగుతూనే ఉన్నాయి. ఈ బ్రహ్మాండంలో కూడా దాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటుంది కదా. ఒక స్టడీ ప్రకారం అయితే మనకు తెలిసిన యూనివర్స్ మొత్తం తెలియని ఆబ్జెక్ట్ ఏదో ఒకటి ఉంది, దాని చుట్టూ తిరుగుతోంది అని కూడా అంటారు కదా. అది బ్లాక్ హోల్ అవ్వచ్చు అని కొంతమంది, కాదు వేరే ఇంకోటేదో ఆకర్షణీయమైన మంచి ఆకర్షణ ఉండేటువంటి పదార్థం అని అంటారు కదా. ఏదో తిరుగుతోంది, ఈ బ్రహ్మాండము తిరుగుతోంది, అన్ని బ్రహ్మాండాలు తిరుగుతున్నాయి. అన్ని బ్రహ్మాండాలు తిరుగుతున్నాయి కదా. ఆ వాతాద్ పరాణుచర్య, అవి తిరగటం ఎక్కడి నుంచి తిరుగుతున్నాయి, ఎక్కడి నుంచి వచ్చి తిరుగుతున్నాయి, మళ్ళీ తిరిగి అక్కడికి పోతున్నాయి అంటే ఆ పరమాత్మ శరీరంలో పెద్ద శరీరం ఉంది అని ఊహించుకుంటే పరమాత్మ శరీరంలో చిన్న చిన్న రోమరంధ్రాలు ఉన్నాయి. ఆ రోమరంధ్రాలు కిటికీలుగా ఉన్నాయి. ఆ కిటికీల్లోంచి బయటకు వచ్చి తిరిగి మళ్ళీ కిటికీల్లోంచి లోపలికి వెళ్ళిపోతున్నాయి. వాతాధ్వం అంటే కిటికీ, రోమ వివరస్య, కిటికీలుగా పనిచేసేటువంటి రోమకూపాలు ఉన్నాయి. రోమకూపాలు అంటారు వెంట్రుకల మొదలు భాగాలు, మనం చర్మరంధ్రాలు అనుకుంటాం కదా, అలాంటి రంధ్రాలు నీకు ఒళ్ళంతా ఎన్నున్నాయో తెలియదు. వాతాధ్వ రోమ వివరస్య, అలాంటి నీ మహిత్వం, నీ మహాత్మ్యం ఎక్కడుంది? ఒకటి బ్రహ్మాండాన్ని పట్టుకుని ఆ బ్రహ్మాండం మొత్తాన్ని కష్టపడి సృష్టి చేసి తయారు చేసి వాణ్ణి బతిమిలాడి వీడి బతిమిలాడి, ఒరే నాన్న నువ్వు ప్రజాపతివి, నువ్వు కూడా సృష్టి చేయరా నాయన, నా తరపున నువ్వు కూడా సృష్టి చేసి పెట్టు నాన్న అని కొంతమందిని, నువ్వు కాస్త సంతానాన్ని కనరా నాయన, నువ్వు కాస్త ప్రజాపాలన చేయరా నాయన అని అందరినీ బతిమిలాడుకుని అందరినీ సమన్వయం చేసుకుని పని చేయించుకునే నేనెక్కడా? ఇలాంటి బ్రహ్మాండాల్ని రోమకూపాల నుంచి పరమాణుల్లాగా బయటికి విడిచిపెట్టి మళ్ళీ వాటిని పరమాణువుల్లాగా మళ్ళీ లోపలికే తీసుకోగలిగిన నీ సామర్థ్యం ఎక్కడ? ఏమైనా పొంతనుందా? పొంతనే లేదు కదా. నాకేమో బ్రహ్మాండం అంటే ఇంత పెద్దదిగా కనిపిస్తోంది. ఆ బ్రహ్మాండం నీకు పరమాణువు కింద పనియే చేయట్లేదు. పరమాణువు కింద కూడా లెక్కకు రాదు. నీ రోమకూపాల్లోకి తిరిగి లోపలికి వెళ్ళేటువంటి పదార్థాలుగా ఉంది. కాబట్టి నీ సామర్థ్యానికి నా సామర్థ్యానికి పొంతం లేదయ్యా. కాబట్టి నువ్వు ఈశ్వరుడివే, నేను ఈశ్వరుడినే అనే మాట నా నోటితో నేను మాట్లాడను. ఈ పిచ్చి మాట నాకొద్దు. నేను ఈశ్వరుడిని కాదు, నువ్వు ఒక్కడివే ఈశ్వరుడివి. నువ్వు తప్ప వేరే ఈశ్వరుడు లేడు. నువ్వు ఒక్కడివే ఈశ్వరుడివి. మిగతా వాళ్ళందరూ నిన్ను ఉపాసించుకుని పైకి రావాల్సిన వాళ్ళు. ఇంతే, ఇంతకు మించి లేదు అని తేల్చాడు. క్వాహం తమో మహదహం ఖచరాగ్నివార్భూ సంవేష్టితాండ ఘట సప్త వితస్తికాయ.
క్వేదృగ్విధా విగణితాండ పరాణుచర్యా వాతాధ్వ రోమ వివరస్య చ తే మహిత్వం అనే ఈ శ్లోకం. ఈ శ్లోకంలో ఈశ్వరుడి యొక్క సామర్థ్యాన్ని స్పష్టంగానే చెప్పారు. ఈశ్వరుడి యొక్క సామర్థ్యాన్ని చెప్పడంతో పాటుగా మనకు కనిపించే బ్రహ్మాండాన్నే అన్నిటికంటే పెద్దది అని అనుకోవటానికి వీల్లేదు అని ఒక అంశాన్ని చెప్పారు. ఇలాంటి బ్రహ్మాండాలు వేల కోట్ల కొద్దీ ఉండొచ్చు. జీవుడి యొక్క లేదా మనిషి యొక్క విజ్ఞానం అతి స్వల్పం, చాలా దూరానికి పాకుతోంది అని అనుకునేటువంటి మనిషి యొక్క విజ్ఞానం అతి స్వల్పం, చాలా తక్కువ సీమలతో, తక్కువ పరిమితులతో ఉంటుంది. ఇలాంటి మనిషి కనిపెట్టిందో లేదా ఊహించిందో అంతవరకే ప్రపంచం అని చెప్పుకోవడానికి వీల్లేదు. ప్రపంచం ఎంత ఉంది, ఇలాంటి ప్రపంచాలు ఎన్నున్నాయి అని చెప్పాలి అంటే ఎవరికీ సామర్థ్యం చాలదు. ఒక ఆలోచన ప్రకారం, బ్రహ్మగారికి అందిన ఒక అంచనా ప్రకారం ఇలాంటి బ్రహ్మాండాలు చాలా ఉన్నాయి. ఎలా అంచనా అందింది అనే సంగతి పై శ్లోకాల్లో ఎక్కడో తేలుతుందో అక్కడ చూద్దాము. మనకి కాస్తంత ఊహ ఉంది కానీ పై శ్లోకంలో ఆయనే స్పష్టంగా చెప్తారు, అక్కడ చూద్దాము. ఇలాంటి బ్రహ్మాండాలు చాలానే ఉన్నాయి. ఆ చాలానే ఉండేటువంటి బ్రహ్మాండాలు పరమాత్మ యొక్క స్వరూపం ముందు అణువుల కింద ఉన్నాయి. బ్రహ్మాండాలు అణువుల కింద ఉన్నాయి. ఆయన రోమకూపంలోకి ప్రవేశించి మళ్ళీ బయటకు వచ్చేలాగా ఉన్నాయి. అంటే ఆయన యొక్క ఈశ్వరత్వం కానీ ఆయన యొక్క వ్యాపకత్వం కానీ మనం ఊహించలేనంత స్థాయిలో ఉంది అని వేరే చెప్పనక్కర్లేదు. ఒక బ్రహ్మాండాన్ని, ఒక విశ్వాన్ని రూపంగా చేసుకుని విరాట్ పురుషుడు యొక్క రూపంలో కనిపిస్తేనే ఎవరు చూడలేకపోయారు ఆయన్ని. చివరికి బ్రహ్మగారంతటి వాడే చూడలేకపోయారు. అన్ని బ్రహ్మాండాల్ని తన రోమకూపంలోంచి బయటికి తోసి మళ్ళీ లోపలికి తెస్తున్న రూపాన్ని చూడటం అనేది ఎవరి వల్ల అవుతుంది? ఊహించడం ఎవరి వల్ల అవుతుంది? ఎవరి ఊహకు అందుతుంది? ఆయన సామర్థ్యం, ఆయన ఈశ్వరత్వం అనేది ఊహకు అందనిది. ఆయన ఈశ్వరుడు అని ఒప్పేసుకుంటే, ఆయన తప్ప మరొక ఈశ్వరుడు లేడు అని చెప్పేసుకుంటే సుఖంగా ఉంటుంది. ఆయన ఈశ్వరత్వాన్ని, మన ఈశ్వరత్వాన్ని కొలిచి చూడటం అనేది అసంభవము. ఆయన ఈశ్వరుడు, మిగతా వాళ్ళందరూ ఈశ్వరులు కారు అని చెప్పుకోవటమే అతి సుఖం, అతి సుఖమైనటువంటి వ్యవహారం. కాబట్టి పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని మనం అంచనా వేయలేము అనేటువంటి విషయాన్ని చాలా చాలా స్పష్టంగా ఈ శ్లోకంలో బ్రహ్మగారు చెప్పారు. అన్నిటికంటే ముందు పరమాత్మ ముందు అతి స్వల్పుడిని నేను అని ప్రతివారు అనుకోవాలి. ప్రతి వ్యక్తి ఇలాగే అనుకోవాలి. ఆయన ఈశ్వరుడు అంటే ఇద్దరు ఈశ్వరులు ఉండరు. ఆయన ఈశ్వరుడే, నేను సమర్థుడినే, అది రాదు. ఈ వ్యవహారంలో అది రాదు. ఆయన ఒక్కడే ఈశ్వరుడు. ఆయన ఈశ్వరత్వాన్ని తెలుసుకునే స్థాయి కూడా నాకు లేదు. అంత తక్కువ స్థాయి వాడిని నేను అని ప్రతివారు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే మనం చేయవలసిన పని ఏదో తెలుస్తుంది అనే విషయాన్ని కూడా ఈ శ్లోకంలో చూపించారు. సరే, ఇంత పెద్ద ఈశ్వరుడు కదా, ఇంత పెద్ద ఈశ్వరుడి పట్ల నువ్వు అపరాధం చేస్తే ఆ అపరాధాన్ని ఆయన క్షమిస్తాడని గ్యారంటీ ఏంటి? ఆయన అపరాధాన్ని ఎందుకు క్షమించాలి అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానంగా పై శ్లోకాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఉత్క్షేపణం గర్భగతస్య పాదయోః కిం కల్పతే మాతురధోక్షజాగసే కిమస్తి నాస్తి వ్యపదేశభూషితం తవాస్తి కుక్షే కియదప్యనంతః అని. అఫ్కోర్స్ తప్పు జరిగింది, కానీ క్షమించటం అనేది ఆయన వల్ల అవుతుంది. ఆయన విషయంలో తప్పు చేస్తే ఆయనకి ఏ రకమైన హాని జరగలేదు కాబట్టి ఆయన కోప్పడాల్సిన అవసరమేం ఉండదు. తప్పు చేయటం అనేది జరిగింది కానీ దానివల్ల ఆయనకేం హాని జరగదు. ఎందుకంటే ఒక తల్లి ఉంది, తల్లి కడుపులో పిల్లవాడు పెరుగుతున్నాడు, గర్భంలో పిల్లవాడు పెరుగుతున్నాడు. పిల్లవాడు పెరుగుతుంటే ఆ పెరిగే పిల్లవాడు గర్భస్థ శిశువు లేదా శిశువు ఎవరైనా సరే లోపల నుంచి తల్లిని కాళ్ళతో తంతారు. కాళ్ళతో తన్నినంత మాత్రాన తల్లికి అపరాధం చేసినట్టు అవుతుందా? తల్లి పట్ల అవినయంగా ప్రవర్తించినట్లు అవుతుందా? అవ్వదు. తల్లి పట్ల అవినయంగా ప్రవర్తించినట్లు ఎప్పుడు అవుతుంది అంటే తల్లి కడుపు నుంచి బయటకు వచ్చేసి తల్లి ముందే పెరిగి, ఆ తల్లి పాలిస్తే పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిని కాళ్ళతో తన్నినా, లేకపోతే లెక్క చేయనట్లున్నా, తల్లిని అవమానించినా, ఏమైనా మాట అన్నా అప్పుడు తప్పు చేసినట్లు అవుతుంది.
తల్లి కడుపులో ఉండగా కాళ్ళతో తన్నటం అనేది తప్పు చేసినట్లు కాదు. అది ఇంకా సంతోషకరమైన వ్యవహారమే తప్ప తప్పు మాత్రం కాదు. ఉత్క్షేపణం, కాళ్ళు చాపటం, కాళ్ళతో తన్నటం అనేది గర్భగతస్య, గర్భంలో ఉన్నవాడికి పాదయోహో ఆ కాళ్ళు పైకి కిందకి కదిలించటం కానీ ఇటు అటు ఊపటం కానీ మాతు ఆగసే కల్పతే కిం, తల్లి పట్ల అపరాధం చేసినట్లవుతుందా? కాదు కదా. ఉత్క్షేపణం గర్భగతస్య పాదయోహో కిం కల్పతే మాతురధోక్షజాగసే, కాదు. అలాగే నువ్వు కూడా ఈ జగత్తు మొత్తానికి తల్లి లాంటి వాడివి కదా. ఇంకా విశేషమైన వ్యవహారం ఏంటంటే నీ కడుపులోనే ఎప్పుడూ ఉంది ఈ జగత్తంతా. ఈ జగత్తు అనేటువంటి బిడ్డ నీ కడుపులోనే ఎప్పుడు పెరుగుతోంది, కడుపు నుంచి బయటికి ఎప్పుడు వచ్చిందే లేదు. కిం అస్తి నాస్తి వ్యపదేశభూషితం, ఈ జగత్తులో భాగంగా ఎన్నో ఉన్నాయి. నాస్తి అస్తి అనే వ్యపదేశాలు ఉండే ఆ వ్యపదేశాలతో చాలా విశేషంగా అనిపించేటువంటి వ్యపదేశభూషితం చాలా ఉన్నాయి. అంటే నాస్తి అంటే అది కారణంగా, అది కనిపించదు, కంటికి కనిపించదు కాబట్టి అది కారణం. అస్తి అంటే కంటికి కనిపిస్తోంది కాబట్టి అది కార్యం. లేదా నాస్తి అని అంటే ఆకాశం లాంటివి ఏవి కంటికి కనిపించవు కాబట్టి లేవు అని కొంతమంది అంటున్నారు. అస్తి అంటే కంటికి కనిపిస్తోంది, కొట్టినట్టు ఉంది కాబట్టి కనిపించే కొన్ని వస్తువులు ఉన్నాయి అంటున్నారు. అస్తి నాస్తి అని వాళ్ళలో వాళ్ళే పీకులాడుకుంటున్నారు. అస్తి అనేది ఉంది, నాస్తి అనేది ఉంది, అది ఉంది, ఇది ఉంది, అది లేకపోతే పని జరగదు, ఇది లేకపోతే పని జరగదు. కాబట్టి ఇవన్నీ కూడా అస్తి నాస్తి వ్యపదేశభూషితం. తవ కుక్షేహేవ అస్తి, నీ కుక్షిలోనే, నీ కడుపులోనే దాగి ఉంది. నీ కడుపు కంటే బయటకు వచ్చింది ఏమైనా ఉందా? తవాస్తి కుక్షేహే కియదప్యనంత, నీ కడుపులో కాక బయట ఉన్నది అనేది ఉందా? నీ కడుపులో కాక బయట ఉంటే దానికి ఉనికే లేదు. పరమాత్మ అనేటువంటి ఆశ్రయం, సత్తాస్వరూపమైనటువంటి పరమాత్మ అనే ఆశ్రయం లేకపోతే దానికి ఉనికే లేదు. పరమాత్మ కంటే బయట ఉంది అని అంటే అది లేదు అని అర్థం, అది పూర్తిగా అసత్ అని అర్థం. ఏదో కుందేటు కొమ్ము లేదా మనిషి కొమ్ము ఇలాంటి పదార్థం అని అర్థం. అలాంటిది కాదు కదా ఈ ప్రపంచం. కాబట్టి ప్రపంచం ఉంది అంటే అది ఎక్కడుంది? నీ కడుపులోనే ఉంది. కాబట్టి ప్రపంచం మొత్తాన్ని కడుపులో దాచుకున్నది ఎవరు? నువ్వు. కాబట్టి ఈ ప్రపంచానికి నువ్వేమవుతావు? తల్లివి అవుతావు. తల్లివైతే ఈ ప్రపంచంలో ఉండే నాలాంటి వాళ్ళు ఎవరైనా కాళ్ళు చేతులు ఆడించడం లాంటి పనులు చేస్తే, ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తే తప్పెందుకు అవుతుంది? తప్పవదు కదా. ఎందుకంటే దానివల్ల నీకేమీ బాధ కలగదు కదా. పైగా నీకు సంతోషం కలుగుతుంది కదా. తల్లికి సంతోషమే కలగాలి కదా. తల్లులు కడుపుతూ ఉన్నప్పుడు పిల్లాడు కదులుతున్నాడు రండి చూడండి అని చేయి పట్టుకుని మరి ముట్టుకుని చూపిస్తారు కదా దగ్గర వాళ్ళకి. అందరికీ చూపించారు కానీ దగ్గర వాళ్ళకి ఇదో ఇక్కడ కదులుతున్నాడు, ఇక్కడ కదులుతున్నాడు, కాలుతో తంతున్నాడు అని చెప్తారు కదా, చెప్పుకుంటారు కదా. అలాగే మేము కూడా నీ పిల్లలు లాంటి వాళ్ళం కాబట్టి, పోని నేను నీ పిల్లవాడిని కాబట్టి నీ కడుపులో ఉండి ఏదో చిన్న తప్పు చేశాను, నీకేమీ హాని జరగలేదు కాబట్టి క్షమించటానికి వీలుగా ఉంది. నేను తప్పు తెలుసుకోవాలి, నా తరపు నుంచి నేను తప్పు తెలుసుకోవాలి, క్షమించమని నిన్ను కోరాలి, కోరితే క్షమించడంలో ఏ అడ్డు లేదు అని ఈ శ్లోకంలో చెప్పారు. ఉత్క్షేపణం గర్భగతస్య పాదయోః కిం కల్పతే మాతురధోక్షజాగసే కిమస్తి నాస్తి వ్యపదేశభూషితం తవాస్తి కుక్షేహే కియదప్యనంతః అనే ఈ శ్లోకంలో చెప్పడానికి నువ్వు తల్లి లాంటి వాడివి, మేమందరం నీ కడుపులో ఉన్నాము, కడుపులో పెట్టుకుని చూసుకోవాలి, కడుపులో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు అని ఇలాంటి మాటలు ఏదో వ్యవహారపు మాటలు మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. కానీ నాతో సహా ఈ ప్రపంచమంతా నీలోనే ఉంది, నాతో సహా ఈ ప్రపంచమంతా నీలోనే ఉంది అంటే దాని అర్థం ఏంటి? నువ్వు మాకంటే వ్యాపకుడివి, మాకంటే కాదు మాలాంటి బ్రహ్మాండాలన్నిటినీ వ్యాపించి ఉన్నవాడివి. మేము నీలో ఏదో ఒక మూల సర్దుకుని కూర్చున్నామే తప్ప నీ స్వరూపం ముందు, నీ వ్యాపకత్వం ముందు మేము చాలము అనే అర్థం కనిపిస్తుంది. ఇంత వ్యాపకుడు అయినటువంటి నీ తత్వాన్ని ఈ ధోరణిలో కూడా తెలుసుకోవచ్చు. ఇదొక తీరు. ఏంటి అంటే ఈ సృష్టి మొత్తం పరమాత్మ అనేటువంటి తల్లి కడుపులో ఉంది. తల్లి కడుపులోంచి బయటికి రావటం లేదు, తల్లి కడుపులోనే తిరుగుతూనే ఉంది. తన పనులన్నీ తల్లి కడుపులోనే చేసుకుంటోంది. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? సృష్టి కంటే పరమాత్మ పెద్దవాడు, సృష్టి కంటే పరమాత్మ వ్యాపకుడు అని తెలుస్తోంది అని సులభంగా అర్థం చేసుకోవచ్చు అని బ్రహ్మగారు అంటున్నారు. ఉత్క్షేపణం గర్భగతస్య పాదయోః కిం కల్పతే మాతురధోక్షజాగసే కిమస్తి నాస్తి వ్యపదేశభూషితం తవాస్తి కుక్షే కియదప్యనంతః అనే ఈ శ్లోకంలో
ఇంకా పైకి వెళ్ళచ్చు, కానీ పైన నారాయణ పద వ్యుత్పత్తికి ఉపోద్ఘాతం ఉంది, అలాగే నారాయణ పద వ్యుత్పత్తి అది ఉంది, పైన ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. కాబట్టి ఉపోద్ఘాతాన్ని వ్యుత్పత్తిని కలిపి చూసుకోవడానికి వీలుగా మనం ఒక శ్లోకం ముందే ఆపుకుందాము. ఇంకో శ్లోకం కూడా చెప్పుకోవచ్చు, కానీ ఒక శ్లోకానికి ముందే ఆపుకుందాము. రెండు ప్రధానమైన అంశాలని ఈ శ్లోకాల ద్వారా మనం కనిపెడదాము. ఒకటి, వ్యవహారపరంగా ఈశ్వరుడు ఒక్కడే, వ్యవహార ప్రపంచంలో ఈశ్వరుడు ఒక్కడే. ఎవరైనా ఆయన పరమాత్మ ఒక్కడు. వ్యవహారం లేదు, వ్యవహారానికి కారణమైన మాయ లేదు అంటే పరమాత్మ కంటే వేరెవరూ లేరు. పృథగీశ మానినః, పరమాత్మ కంటే వేరుగా ఉన్నాము అనుకుంటే అది భ్రమ అవుతుంది. ఆ భ్రమని పోగొట్టాలంటే మనం నిన్నటి రోజున చెప్పుకున్నటువంటి తత్వజ్ఞానం, దాని తాలూకు వ్యవహారం అవసరం అవుతుంది. ఆ ప్రాసెస్ ఇంకా పెరిగిపోతుంది, పెరిగిన కొద్దీ మనకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి వ్యవహార ప్రపంచంలోనేమో ఈశ్వరుడు ఒక్కడే, వ్యవహారం లేకపోతే, వ్యవహార కారణమైన మాయ లేకపోతే ఈశ్వరుడు ఒక్కడే, ఆయన ఒక్కడే అనే ఒక వ్యవహారం. రెండోది, పరమార్థ దశలో ఉండేటువంటి తీరుని బట్టి దాన్ని వ్యవహార దశలోకి అప్లై చేసుకుంటాము అంటే కుదరదు. పరమార్థ దశలో నీకు నాకు తేడా లేదు కాబట్టి నేను నిన్ను ఏమైనా అనొచ్చు, నువ్వు నన్ను ఏమీ చేయకూడదు లాంటి మాటలు ఏమీ చెల్లవు. ఎందుకంటే అది పరమార్థ దశలో ఆ ఉద్దేశం ఉండే మాట అయితే ఇంకా చేయటాలు, మాటలు అనటాలు ఇలాంటివి ఏమీ రావు. కాబట్టి అది ఇక్కడ చెల్లదు. వ్యవహార దశలోకి వచ్చేసరికి ఈశ్వరుడు ఒక్కడే అనుకున్నాం కాబట్టి ఆ ఈశ్వరుడి పట్ల అందరూ వినయంగా ఉండాలి. ఆ ఈశ్వరుడి పట్ల ఎవరు అపరాధం చేయకుండా ఉండాలి. అఫ్కోర్స్ ఎవరు అపరాధం చేసినా ఆయనకి హానేమీ కలగదు, కానీ అపరాధం చేసిన వాడు తప్పు చేసినట్టు అవుతుంది. ఆ తప్పుకి శిక్ష అనుభవించవలసి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటి ఇబ్బందిని ఎవరూ ఎదుర్కోనక్కర్లేదు. ఎవరు ఎదుర్కోకుండా ఈశ్వరుడిని, ఒకే ఈశ్వరుడిని చక్కగా గుర్తించి ఆ ఈశ్వరుడి పట్ల ఏ రకమైన అపరాధము చేయకుండా, అపరాధభావం లేకుండా సుఖంగా ఉండాలి అనేటువంటి విషయం ప్రధానమైనటువంటి విషయం. అదే పరమార్థ దశలోకి వచ్చేసరికి ఈషిత్రీషిత వ్యభావం అంటారు శాస్త్రీయ పరిభాషలో. అది లేదు. ఆ ఈశ్వరుడు పాలించవలసిన సృష్టి లేదా ఈశ్వరుడి పాలనలో ఉండవలసిన జీవుడు ఇలా లేదు. అది వ్యవహార ప్రపంచంలో మాత్రమే. ఆ వ్యవహార ప్రపంచంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మసులుకోవటం అనేది అవసరం. మంచిది కూడా కాదు, అవసరం. అలాగే చేయాలి. దాన్నే బ్రహ్మగారు చేసి చూపిస్తున్నారు. నేనైనా తప్పు చేశాను కాబట్టి క్షమస్వ, నన్ను క్షమించు, దానివల్ల నీకేమీ హాని జరగలేదు, కానీ నేను తప్పు చేశాను కాబట్టి నా తరపు నుంచి నేను అపరాధాన్ని తెలుసుకుని నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్తున్నారు. పరమార్థావస్థలో ఏమున్నాయని మనం వివరాలన్నీ తెలుసుకునే ఉన్నాము. ఈ వ్యవహారావస్థ, పరమార్థావస్థ అని రెండు ఎలా వచ్చినాయి అంటే మధ్యలో మాయా అనేది పడింది. ఆ మాయ అనేది అసలు పరమార్థ స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క చెప్పు చేతుల్లో ఉంది. ఆయన మాయమాయి, ఆయన జోలికి ఎవరూ వెళ్ళక్కర్లేదు. ఆయన ముందు మన మాయలు చెల్లవు. అగ్గి ముందు ఏ రకమైన జ్వాలలు చెల్లవు. ఎన్ని ఫ్లేమ్స్ వచ్చినా సరే అగ్నిని ఏమీ చేయలేవు. ఈ మాయలు ఎన్ని వచ్చినా సరే ఆ పరమాత్మను అంటలేవు అనే విషయం కూడా ఇందులో ఉంది. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని పరమార్థంగా ఈశ్వరుడికి మనకి భేదం లేదు అనే విషయాన్ని అసలు మనం సూత్రప్రాయంగానైనా అంగీకరించి అది ఎలా కుదురుతుంది, ఇలా కుదురుతుంది అంటే మెల్లగా ఆ ప్రశ్నలకి సమాధానాలను మనమే వెతుక్కుందాము అని నిర్ణయించుకుని ఈ వ్యవహార స్థాయిలో ఆయన ఈశ్వరుడు, మనం ఆయన కింద ఉన్నవాళ్ళము అనే స్థిరమైన నిర్ణయంతో ఆ ఈశ్వరుడి పట్ల ఏ అపరాధాలు చేయకుండా ఆ ఈశ్వరుడి మీద భక్తిగా ఉంటూ ఆ ఈశ్వరుడి అనుగ్రహం ద్వారా మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడం ద్వారా మనం పైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసుకోవాలి అనేటువంటి నిర్ణయం ఈ సందర్భంగా మనం తీసుకుందాము. ఇంకా చాలా నిర్ణయంలో చాలా అంశాలు కూడాలి. ఇప్పుడు మాత్రం మన నిర్ణయం బాగుండాలి. మనం ఆ ఈశ్వరుడి పట్ల ఏ అపరాధము లేకుండా భక్తిగా వ్యవహరించాలి అని నిర్ణయం తీసుకుందాము. ఆ నిర్ణయాన్ని సమర్థించవలసిందిగా, ఈ నిర్ణయంలో కలపవలసిన అంశాలన్నిటినీ కలపవలసిందిగా ఆ అజాతి వందిత సజాతినందన రుజాతి సూదన వ్రజాతి సుందరుడైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాము. క్షమాప్రార్థనలు చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని ఇంతటితో పూర్తి చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.